ఎక్కడికి వెళ్ళాడు చెప్పు, నువ్వు ఆడపిల్లవు కనుక నేను మంచినీళ్ళు అడగడం ధర్మం కాదు, అందువల్ల మంచినీళ్ళు ఇచ్చేటటువంటి ఋషి గురించి నాకు చెప్పు అన్నట్ట. ఆ ప్రియాని పిలిచాడో లేదో ఆ సమయంలో సరిగ్గా అగ్నిశాలలో అగ్నిహోత్రుడికి నెయ్యి వస్తున్నాడు ఆయన. ఆ నెయ్యి వేసేవాడు గరిటి పక్కన పెట్టి సురుక్కు సురవ పరుగు పరుగును వచ్చేసాడు ఆయన. ఈ శబ్దం ఎప్పుడు వస్తే అప్పుడు నీ అల్లుడు వచ్చినట్టు చెప్పాడుగా అగ్ని. అందుకని అగ్నిహోత్రుడిని, ఇదిగో శబ్దం వచ్చింది, నువ్వు కాసేపు వెయిట్ చెయ్యి, నీకు నెయ్యి కావాలంటే అన్నట్ట. నీ అల్లుడు వస్తాడని చెప్పినందుకు నన్ను పస్తు పెడతావటో అన్నాడు ఆయన. ఆగవయ్య, అల్లుడి కంటే నువ్వు గిల్లుడు ఎక్కువ ఏంటి, కూర్చో అని ఆయన కూర్చోబెట్టి, ఏది అగ్నిహోత్రుడిని కూడా కాసేపు ఆగమని ఈయన పరుగు పరుగును వచ్చాడు. వచ్చామన్నట్ట. మహారాజా ఇందాక ఏమన్నావు అన్నాడు. అప్పుడు వెలిగిందండో ఈయనకి. నిజమే మహర్షి, ఇప్పుడు ఇందాక ఏమన్నావు అని నీవు అడిగినప్పుడు నేనేమన్నానో గుర్తుకొస్తోంది. కానీ నేను దుర్బుద్ధితో ఆ మాట అనలేదు. నేను దుష్టుణ్ణి కాదు, పొరపాటును కూడా పరస్త్రీలను అవమానించేవాణ్ణి కాదు, అందులో పెళ్లి కాని యువతీమణుల్ని పీడించే కొంటివాణ్ణి అసలు కాదు. మరి అదేంటో నా కర్మయోగం వల్ల హఠాత్తుగా నోటబడి ఆ మాట వచ్చింది. ఇంతవరకు ఇన్నేళ్లు నేనెప్పుడూ పరస్త్రీలని చాలా జాగ్రత్తగా వినయంగా సంబోధించాను, గౌరవించాను. అందులో ఋషికన్య ఆవిడ, నేను క్షత్రియుణ్ణి, ఆవిడ మునికన్య. మునికన్యని ప్రియ అన్నాను. ఎంత పొరపాటు చేశాను. రాజన్నవాడు అధర్మం చెయ్యకూడదు అనగానే, నువ్వు అధర్మం ఎందుకు చేస్తావు, లోపలికి రా అల్లుడు అన్నట్టు. పైగా ఆయన అల్లుడు అని పిలవగానే ఈయన మళ్ళీ తెల్లబోయాడు. ఇదో గిల్లుడైంది దీనికి. మళ్ళీ పిలవండి మహాత్మా అన్నాడు. అల్లుడు అంటున్నానయ్యా అన్నట్ట. నేను అల్లుడిని ఏంటండి, మీరు చూస్తే బ్రహ్మఋషులు, నేను చూస్తే మహారాజుని అనగా ఆ తర్వాత చెబుతాను, ముందు లోపలికి రాని పిలిచి ఆసనం ఇచ్చి కూర్చోబెట్టి అతనికి అర్ఘ్యపాద్యాలు ఇచ్చి ఇప్పుడు చెబుతున్నా విను. నువ్వు కావాలని నా కూతుర్ని ప్రియా అని పిలవలేదు, ఇది భగవత్ సంకల్పం అనగానే నాకు ఇప్పటికీ అనుమానం అండి. నే నల్లుండనెట్టులైతి నొక్కో అనుచు పలుకక అతడర్ఘ్యమంది కొన్నియే. మీరు ఇందాక అల్లుడు అన్నారు, ఎలా అల్లుండయ్యానో నాకు తెలియటం లేదు. అసలు నాకు పెళ్ళే కాలేదు. పెళ్లి కానివాడు ఇతరులకు అల్లుడు ఎలా అవుతాడు? అందున ఒక ఋషీశ్వరుడు నన్ను అల్లుడని పిలవడం ఏమిటి అనగానే, ఇవేం కాదు, ముందు అర్ఘ్యం పుచ్చుకో, పీఠం మీద కూర్చో, ఆ తర్వాత నేను చెప్పినట్టు చెయ్యి అన్నట్ట. ఆయన రాజుగారు కిక్కురు మనకుండా మీరేం చెబితే చేస్తాను అని కూర్చున్నాడు. ఆయన ఇచ్చిన వస్తువులన్నీ సేకరించాడు. లోపలేమో ఆందోళన కలుగుతోంది. తొందరపడి ప్రియా అన్నానే అని ఒక బాధ, ప్రియా అన్నాను అని తప్పు చేశానేమోనని బాధపడుతున్న సమయంలో ఆ లోపలున్న రేవతిని చూశాడు. ఆవిడ రూపం ఆకర్షిస్తోంది. మునికన్యని ప్రేమించడం తప్పేమో అనిపిస్తుంది, కానీ రూపమేమో ఆకర్షిస్తోంది. ఆకర్షణ వికర్షణ, ధర్మం అధర్మం, ప్రేమ దోమ, ఈ రెండింటికి మధ్యలో నలిగిపోయాడు ఆయన. ఇవన్నిటికీ తగ్గట్టుగా ఈ ఋషీశ్వరుడు అల్లుడు అంటాడు. నిజంగా అంటున్నాడా? అల్లుడు అనే శబ్దమునికి ఇంకేదైనా అర్థం ఉన్నదా? నిజంగా నన్ను అల్లుడు చేసుకుంటే అదృష్టవంతుణ్ణే, కాదు దాని వెనకాతలు ఏదైనా వ్యంగ్యం ఉంటే అది నాకు శిక్ష అవుతుందేమో. ఎంత ఆలోచనలో పడ్డాడు పాప ఆయన. ఒక్కొక్కప్పుడు బయట పడలేరు, బయట పడకుండా ఉండలేరు. ఎంతలో రాజుగారు ఇప్పుడు చెబుతున్నా విను. అగ్నిహోత్రుడు చాలా రోజుల క్రితం నాకు ప్రత్యక్షమయ్యాడు. నేను నా కుమార్తె ఈ రేవతిని చూపించి ఈమెకు తగిన వరుడు ఎవరు అని అడిగాను. అప్పుడు అగ్ని, దుర్దముడనే ఒక మహారాజు వస్తాడు, ఆయన గుమ్మం దగ్గరకు వచ్చి నీ కుమార్తెని ప్రియా అని ముచ్చటగా ప్రేమగా పిలుస్తాడు. అలా పిలిచినవాడు నీకు అల్లుడు అవుతాడు, అతనికి నీ కూతుర్నిచ్చి పెళ్లి చేయని చెప్పాడు. అందుకే నువ్వు ప్రియా అని పిలవగానే నేను పరుగు పరుగునొచ్చి యజ్ఞం ఆపి మరీ నీతో పలకరించాను. యజ్ఞం ఆపి ఇక్కడికి వచ్చి నీతో మాట్లాడడానికి గల కారణం ఇది అగ్ని మాట అనగా నేను తెల్లబోయి, ఓహో అగ్నిహోత్రుడు ముందే ఇచ్చాడనమాట సందేశం. అందుకే తెలియకుండానే నీ కుమార్తెను చూడగానే నా నోటి వెంబడి ప్రియా అనే పదం వచ్చింది. మహారాజులు ప్రియా అని పిలిస్తే మంచి పౌరుడా అని కూడా అర్థం. ఆ ఉద్దేశంతో నేనన్నాను. నువ్వేమో ప్రియా అంటే స్త్రీని ప్రేమతో ఒక భార్యని పిలిచినట్టుగా భావిస్తున్నావు. పోనీ నువ్వు చెప్పినట్టే నేను అల్లుడిని అవుతాను అనుకో, కానీ చూస్తూ చూస్తూ నువ్వు బ్రహ్మర్షివి కదా, నేను రాజుని కదా, మరి నీ కుమార్తెను ఎలా ఇస్తావంటే, వారి పిచ్చివాడా ప్రేమకి కులమే పెట్టరా మతం పెట్టరా అవన్నీ ఓ పక్కన పెట్టు. రేవతి నక్షత్రం యొక్క అనుగ్రహం వల్ల పుట్టిందిరా, ఇవి నా కన్న కూతురు కాదు పెంపుడు కూతురే, కాబట్టి నిశ్చింతగా నా కూతురిని తిరిగి పెళ్లి చేస్తాను, కాళ్ళు గడికి కన్యాదానం చేస్తాను.
బాగా గాఢమైన అనురాగం కలిగినప్పుడు ఈ కులంతో సంబంధం ఉండదటండి. నిజంగా అనుబంధం కలిగితే అప్పుడు నో కులం నో మతం. ఆ రోజుల్లోనే చెప్పారు. పూర్వం కూడా మహారాజులు మరి పెళ్లి చేసుకోలేదు ఏమిటి, కాకపోతే కొంచెం ఔచిత్యం పాటించండి. ఇలా చెప్పామంటే మాకు భయం, ఇక రేపటి నుంచి వెచ్చలుడి అవుతారని. దానికి ఒక పురాణంలో చెప్పడానికి వెనక ముందు ఆలోచించవలసి వస్తుందన్నమాట. గురువుగారు చెప్పారు ఇంకేం పర్వాలేదు అంటాడు రేపటి నుంచి వీడు. ఐసర్ మధ్య అంటాడు. కొన్ని కారణములు కొన్ని నిమిత్తములు పక్కన పెట్టాలి. అవి పక్కన పెడితే నీకిచ్చి పెళ్లి చేస్తానన్నట్ట. నీవు నువ్వచ్చి తిప్పుడు ధరణీవరయం కనుమానమేల నీకి వనజాక్షి ప్రీతిమీనిచ్చితి చేకునుమన్న ప్రేమలజ్జావనతారుతుండై ధరాధిపుడోరకయుండే సమ్మదశ్రీ విలయన్ వివాహమనరింప మునీశ్వరుడోత్సహించినన్. ఏదేమైనా నా మనస్సంకల్పం, అగ్నిహోత్రుడి సంకల్పం, నువ్వు మాకు అల్లుడు అవ్వాలని. నీ మనస్సు కూడా మాకు తెలిసింది. నువ్వు ఈ అమ్మాయిని చూసినప్పటి నుంచి మనస్సు పారేసుకున్నావు, పైకి తేలట్లేదు. రాజుగారివి కదా, రాజకీయం నీ మనసులో ఏముందో అంత తెలియక బయటపడతావా? మా ఐదారిది. మన రాజకీయ నాయకులు చాలా తెలివైన వాళ్ళండి బాబు. వాళ్ళ లోపల ఏముందో మనకి ఏం తెలియదు. ఎప్పుడు ఎవరితో కలుస్తారో ఎప్పుడు విడిపోతారో తెలియదు. నిన్నటిదాకా నువ్వు గొప్పాడు అంటారు, తేడా వస్తే తోమసొంట అంటే తోమసొంట అంటారు. ఈ ఇద్దరి మధ్యలో మనకి తంట పెంట. కాబట్టి రాజకీయం ఎంత గొప్పదంటే ఆ మనస్సులో ఏముందో మనకేం తెలియదు. పైకి అలా కొట్టుకుంటున్నారు, వీళ్ళు తిట్టుకుంటారు, చచ్చిపోతారు అనుకుంటాం. మనం అమాయకులం, పిచ్చాళ్ళం ప్రజలందరం కూడా. వాళ్ళంతా బాగానే ఉంటారు. మహారాజు నువ్వు నీ మనస్సులో ఉన్న ఊహ బయటపడకుండా చాలా జాగ్రత్తగా నటిస్తున్నావు. నువ్వు ఆమెను ఎంత ప్రేమించావో నీ మోహం చూస్తే తెలుస్తోంది. నీ శరీరానికి వణుకు వస్తుంది, ఆ వణుకును చూస్తే తెలుస్తుంది. ప్రేమ ఎక్కువైతే కొంచెం వణుకు వస్తుందండి. కొత్తల్లో ప్రేమించిన కొత్తల్లో వణుకు, ఆ తర్వాత ఇంకో రకమైన వణుకు, ఏదో వణుకు వస్తుంది. అనగానే మహాత్మా ఇంకెంతకంటే కావాల్సిందే ఉంది, ఇంకా ఆలస్యం లేకుండా ఆమె ఇచ్చి పెళ్లి చేయండి, వివాహం చేసుకుని నా రాజ్యానికి పోయి రాణిని చేస్తానన్నాడు. అప్పుడు రేవతీ కన్య తండ్రి దగ్గరకు వచ్చింది. ఏమమ్మా నీ మనస్సులో ఏమైనా ఉందా అన్నాడు ఈయన. అప్పటిదాకా మాట్లాడకుండా అన్నీ చూస్తోంది ఆవిడ. ఇప్పుడు పెళ్లి చెయ్యవచ్చు అని రాజుగారు అనగానే ఆమె రాగానే మళ్ళీ ఈయనకు అనుమానం వచ్చి, ఈ రాజుగారు నిన్ను ప్రేమించాడు, నేను అతన్ని అల్లుండి చేసుకుందాం అనుకుంటున్నాను, సాక్షాత్తు అగ్నిహోత్రుడే నీవతని భార్య అవుతావని వరమిచ్చాడు, సందేశం ఇచ్చాడు. కాబట్టి అందరం మెచ్చుకున్నాం, ఈ వివాహం జరగాలని నిశ్చయించుకున్నాం. నీ ఉద్దేశం ఏమిటి? నాన్న అని నా దగ్గరకు వచ్చి వినయంగా నమస్కరిస్తున్నావంటే నీ మనస్సులో ఏదైనా కోరిక ఉన్నదా, లేక ఏమైనా చెప్పాలనే ఒక ఊహ ఉన్నదా? ఈ రాజంటే నీకు ఇష్టమా లేదా లేదని చెప్పి పెళ్లికి ముందే ఈ వరుడు నాకు ఇష్టుడు లేక అనిష్టుడు అనే విషయం తెలుసుకోవాలి. ఇష్టుడైతే అతనికి ఇచ్చి పెళ్లి చేస్తాను అనగానే అంత అందగాడైన రాజుగారు, అందులో చక్రవర్తి, ఆయన ఎవరన్నా కాదంటారు ఏమిటి నాన్న అందిట. అమ్మాయ సగం గొడవ వదిలింది. నీకు అతడు ఇష్టుడే, మరి నాన్నగారు ఎందుకు వచ్చావంటే మంచి ముహూర్తం చూడండి అందిట. అందుకొచ్చాను. పెళ్ళెప్పుడు సుముహూర్తంలో జరగాలి. సుముహూర్తంలో వివాహం జరగకపోతే చాలా ఇబ్బందులు వస్తాయి. భార్యాభర్తలు కొట్టుకుంటారు, పిల్లలు పుడితే వాళ్ళ వల్ల తల్లిదండ్రులకు ఇబ్బంది వస్తుంది. కాబట్టి సుముహూర్తంలో పెళ్లి చేయండి అంది. దానికే అద్భుతమైన ముహూర్తం పెట్టి నీ కోసం పెళ్లి చేస్తానంటే అదేం కుదరదు, నేనే ముహూర్తం పెట్టుకుంటానంది. ఏం ముహూర్తం? నాకు రేవతి నక్షత్రయుక్తమైనటువంటి లగ్నంలో పెళ్లి చేయండి. నాకు రేవతి నక్షత్రంలో పెళ్లి చెయ్యంటే ఈయన తెల్లబోయ్ అది కుదరదు తల్లోయ్. రేవతి నక్షత్రం ప్రస్తుతం ఆకాశంలో లేదు. పాపం చంద్రుడికి ఇప్పుడు 26 ఒక భార్య పోయింది. 27 నక్షత్రాలు చంద్రుడిని పెళ్లి చేసుకున్నారు. ఈ అశ్వని, భరణి, కృత్తిక, రోహిణి, మృగశిర, ఆర్ద్ర, పునర్వసు, పుష్యమి, ఆశ్లేష, మక, పూర్వ ఫల్గుని, ఉత్తర ఫల్గుని. ఆ దాన్నే పూర్వ ఫల్గుని పొబ్బ అంటారు, రెండో దాన్ని ఉత్తర అంటారు. హస్త, చిత్త, స్వాతి, విశాఖ, అనురాధ, జ్యేష్ఠ, మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట, శతభిషం, పూర్వ, భాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి అనేటటువంటి 27 నక్షత్రములను చంద్రుడు వివాహం చేసుకున్నాడు. వీళ్ళంతా దక్షుడి కూతుళ్ళు. అందులో ఆఖరి ఆవిడ రేవతి. ఆ రేవతి నక్షత్రం ప్రస్తుతం అక్కడ లేదు, ఎక్కడో పడిపోయింది. అనగానే అదేమిటి రేవతి నక్షత్రం లేకపోతే ఎలాగ నాన్నగారు? 27 నక్షత్రములు ఉండవలసిందే. చంద్రుడికి 27 భార్యలు ఉండాలి. నాకు రేవతి నక్షత్రంలో పెళ్లి చేస్తేనే నేను అంగీకరిస్తాను. రేవతి నక్షత్రంలో పెళ్లి చేయకపోతే నాకు పెళ్ళొద్దు, యావజ్జీవితం కన్యగా ఉంటానంది. కన్యగా ఉండి నా జీవితం ధన్యం చేసుకుంటాను గాని ఆ ముహూర్తం లేకపోతే ఒప్పుకోనదిట. ఈయన బుర్ర ఇలా పట్టుకుని, నా తల్లే గొప్ప చిక్కు తెచ్చిపెట్టేవి బాబు నువ్వు, ఇప్పుడు ఏం చెయ్యాలో నాకు తెలియటం లేదు. ఇప్పుడు ప్రస్తుతం ఆ నక్షత్రం ఆకాశంలో లేదు. ఋతవాక్కుడనే ఋషి శాపం పెట్టాడనగానే ఆవిడ తెల్లబోయి ఏం జరిగిందో నిజం చెప్పింది.
ఋతవత్సంయమి తీవ్ర శాపమునతా నిమ్మేది నింగూలి రేవతి ఎట్లున్నది. అమ్మాయి, పూర్వం రేవతి నక్షత్రం చంద్రుడికి భార్యయే, దక్షుడి కూతురే, ఆకాశంలోనే ఉండేది. ఒకానొకప్పుడు ఋతవాక్ అని పేరు కలిగిన ఒక ఋషి తన భార్యా సమేతంగా ఇక్కడికి దగ్గరలోనే మకాం ఉండేవాడు. ఆయనకు ఒక కొడుకు పుట్టాడు. ఆ దౌర్భాగ్యుడు రేవతీ నక్షత్రం 4వ పాదంలో పుట్టాడు, ధనుర్లగ్నంలో పుట్టాడు. పుట్టిన దౌర్భాగ్యుడు పరమ పాపిష్టివాడయ్యాడు, దుశ్శీలుడయ్యాడు, భార్య చావుకి మూలకారకుడయ్యాడు, వంశమంతా నాశనం చేశాడు. దాంతో తండ్రికి కోపం వచ్చింది. కారణమేమిటని గర్గుణ్ణి అడిగాడు. రేవతీ నక్షత్రంలో పుట్టడం వల్లే వీడిలా దౌర్భాగ్యుడయ్యాడని తండ్రి చెప్పాడు. దాంతో ఆ ఋషికి కోపం వచ్చింది. ఓసి రేవతి కూలిపో అన్నాడు. రేవతి చొప్పనాతి భూమి మీద పడిపో అనగానే ఆ రేవతి నక్షత్రం రాలిపోయింది. ఇప్పుడు ప్రస్తుతం ఇంత గోళం కింద మారి ఆ నక్షత్రం రైవత పర్వతం మీద ఉన్నది. అది పడాక దానికి ఆ పర్వతానికి రైవత పర్వతం అని పేరెట్టాను. అక్కడ ఇనపగుండులో ఉంది ప్రస్తుతం. అది కాంతి విహీనం అయిపోయింది. కాబట్టి ఇక రేవతి నక్షత్రం అనేది నువ్వు ఆకాశంలో చూడలేవు. ఇంకా బోల్డున్న 26 నక్షత్రాలు కోరుకో, మంచి నక్షత్రంలో నీకు పెళ్లి చేస్తాను అనగానే ఆవిడేముందో తెలుసా? ఋతవన్ మునివరుడొక్కడ అతుల తపము చేసే కాని అక్కట మా తండ్రి తపము తక్కువయే అప్రతిమగుణ ఏను బ్రహ్మబంధుని సుతనే. అంటే ఈ భూమండలంలో ఋతవాక్కొక్కడే తపస్సు చేసినవాడనమాట. మిగతా వాళ్ళకి ఎవరికి తపశ్శక్తి లేదనమాట. మా తండ్రి బ్రహ్మబంధుడు అంటే భ్రష్టుడు అనమాట. బ్రహ్మబంధుడు అంటే బ్రాహ్మణ భ్రష్టుడు అని అర్థం. మా తండ్రి భ్రష్టుడు, వాడు గొప్పవాడు అనమాట. మా తండ్రికి పెద్ద శక్తి లేదా? మా తండ్రి ఎందుకు పలికిమాలినవాడా? వాడు అంటే నక్షత్రం రాలిపోయిందా? ఆ మాత్రం నక్షత్రం మళ్ళీ పైకెత్తే శక్తి మా నాన్నకి లేదనమాట. అలాంటి తండ్రి దగ్గర పెరగడం కంటే చావడం మంచిదండి ఆవిడ రెచ్చగొట్టి. అనగానే ఈయన అని పళ్ళు బిగించి, ఏమనుకుంటున్నావు కూతురోయ్? మీ నాన్న మీ డాడీ అంత బోడి అనుకున్నావా? కాదు కాదు, మీ తండ్రి తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతాడు. అతడు నక్షత్రం కూలగొడితే నేను మళ్ళీ యథాస్థానంలో పెడతాను అనగానే యథాస్థానంలో పెట్టి ఆ నక్షత్రంలో ఆ 4వ పాదంలో ఆ ధనుర్లగ్నంలో నాకు పెళ్లి చేస్తే నువ్వు తండ్రివి, లేదని రాజమండ్రి పోతాంది అనగానే వెంటనే ఆయన టక్కున లేచి, ఇదిగో ఈనాటి వరకు నేను యజ్ఞం చేశాను, ఆ యజ్ఞంలో ఉన్న నా శక్తి అంతా ధారపోస్తున్నాను. ఓ రేవతి, రాలిపోయిన ఇనపగుండులా ఉన్న నువ్వు పూర్వం కంటే ఎక్కువ తేజస్సుతో మహాగోళంగా మారిపోయి నక్షత్రంగా మారి ఆకాశంలో యథాస్థానానికి పో అని ఏం చేసేట? తన కమండల జలం అలా జల్లేట. జల్లగాని ఈ నీళ్లు వీళ్ళ ఇనపగుండు మీద పడింది. ఆ ఇనపగుండు అందరూ చూస్తూ ఉండగా కోటి సూర్యుల కాంతితో ధగ 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 వెలిగిపోతూ రివ్వున పైకి వెళ్ళిపోయింది. చంద్రుడి పక్కన చేరింది. చంద్రుడు ఆప్యాయంగా రేవతి అని దగ్గరికి తీసుకున్నాడు. మళ్ళీ రేవతి నక్షత్రం యథాస్థానానికి వెళ్ళిపోయింది. అసలు ఎటువంటి వాళ్ళు ఉన్నారో చూడండి, ఆలోచించండి. నక్షత్రాలని కోల్చగలరు, నక్షత్రాలు యథాస్థానంలో పెట్టగలరు. మనం గట్టిగా ఓ బిల్డింగ్ కట్టలేకపోతున్నాం, కట్టిన బిల్డింగ్ కోల్చలేకపోతున్నాం. ఎన్నాళ్ళైనా మనకి బిల్డింగులు రావు, మనకి ఓ ప్రత్యేకమైన పట్టణమే రాదు. ఇది ఒక కర్మ. మన తపశక్తులు ఇలా ఉన్నాయి. అలాంటి ఋషీశ్వరుడు ఒకడుంటే 5 నిమిషాల్లో మాయావాదాల్లోలాగా టపటపటపట బిల్డింగులు వచ్చేవు. ఆ మహాత్ముడు అపూర్వ శక్తితో రేవతిని పైన పెట్టగానే రేవతి మెరుస్తూ ఉండగానే, రేవతి నక్షత్రపు కాంతి నుంచి పుట్టిన పిల్ల కదా, అందుకని ఇంత గొడవ చేసింది. ఈవిడ రేవతి అంశతో పుట్టిందిగా, మరి అందుకే ఆ నక్షత్రం పైకెక్కిదాకా పెళ్లి చేసుకోలేదు. ఇప్పుడు ఆ రేవతి నక్షత్రం పైకెక్కింది, కాంతితో వెలిగింది, చంద్రుడి పక్కన చేరింది. ఇప్పుడు నాకు పెళ్లి చేయండి ఆవిడ. ఆయన చిరునవ్వు నవ్వి ఈ విధంగా రేవతిని ప్రతిష్ఠించిన తర్వాత ఆ రేవతి 4వ పాదంలోనే ఆవిడ కోరిన ధనుర్లగ్నంలోనే తన కుమార్తెని దుర్దముడికిచ్చి అపూర్వ రీతిలో వివాహం చేశాడు. ఆ చుట్టుపక్కల మునీశ్వరులు వచ్చారు, రాజుగారి బంధువులు వచ్చారు, భటులు వచ్చారు, సామంతులు వచ్చారు, హితులు వచ్చారు, పురోహితులు వచ్చారు, సన్మతులు వచ్చారు. గతి తప్పకుండా వివాహం చేశారు. చాలా బాగా జరిగింది పెళ్లి. ఒకరోజు పెళ్లి కాదు, 5 రోజులు జరిగింది వివాహం. ఆ రోజుల్లో పెళ్ళయిన తర్వాత అల్లుడిని పిలిపించాడు. అల్లుడు, నా కూతురంటే ఎంత ప్రేమో నీకు తెలిసింది కదా, ఆ కూతురు కోసం యజ్ఞములో చివరి ఆహుతులు ఇస్తున్న నేను అగ్నిని కాసేపు ఆపి నీ దగ్గరకు వచ్చా. అగ్నిహోత్రమును కూడా ఆపాను నీకోసం. దాన్ని బట్టి ఆలోచించు. ఎక్కడ నువ్వు ఆలస్యమైతే దూరం వెళ్ళిపోతావో నా కూతురికి భర్త లభించడోనని
అగ్నిని కాసేపు ఆపి ఆ తర్వాత పూర్ణాహుతి పూర్తి చేశాను. నా కూతురు ఫలానా ముహూర్తం కావాలంటే ఆ ముహూర్తం కోసం నక్షత్రం తిరిగి ఆకాశానికి ఎక్కించాను. ఋతవాక్కనే ఋషీశ్వరుడి కఠోర తపస్సుతో కూలిపోయిన నక్షత్రాన్ని నా తదేక దీక్షతో, తపశ్శక్తితో, యజ్ఞనిష్టతో యథాస్థానంలో ప్రవేశపెట్టాను. ఇన్ని చేయడానికి గల కారణం ఈ కూతురు మీద ఉన్న ప్రేమ. కన్న కూతురు కంటే పెంచిన కూతురు మీద మమకారం ఎక్కువ నాకు. ఈమెను జాగ్రత్తగా చూసుకో. ఇంక నువ్వు అల్లుడివి నాకు, నీకు వేరే కట్నాలు నేను ఎలాగో ఇవ్వలేను, నువ్వు మహారాజువి. అయినా నీకేం కావాలో కోరుకో, అలా కోరుకున్న ఒకనొక వరం ఇస్తాను, కోరుకుంటే ఏదైనా చేస్తాను నేను అన్నట్టు ఆయన. అంత సామర్థ్యం ఉన్నవాడు. నువ్వు కోరుకుంటే ఏదైనా చేస్తానన్నాడు ఆయన. కూతురు కోరుకుంటే నక్షత్రం పైకి పెట్టిన వాడికి సామాన్యమైన వరాలు ఇవ్వడం పెద్ద కష్టమా? అందుకే నీకేం కావాలని అడిగితే, పెళ్ళయిన తర్వాత ఎవరైనా ఏం కోరుకుంటారండి? నాకు ఒక సత్పుత్రుణ్ణి ప్రసాదించు. వాడు ఎటువంటి వాడై ఉండాలి? మన్వంతరాధిపతియును, అన్వయ దీపకుడు, భుజబలాధికుడును, తేజోన్వితుడును, గాంభీర్యోదన్వంతుడునైన తనయునిమ్మనగా. ఒక మన్వంతరమునకు అధిపతి అంటే ఒక మనువు కావాలి నాకు ఒక కుమారుడు కావాలి, వాడు మనువు అవ్వాలి. ఇప్పటికే 4 మనువులు ఉన్నారు, వాడు 5వ మనువు అవ్వాలి. నా వంశమునకు కీర్తి తెచ్చిపెట్టాలి, పరాక్రమవంతుడవ్వాలి, శత్రువుల్ని చీల్చి చెండాడేవాడై ఉండాలి. అతడు పిలిస్తే బ్రహ్మాది దేవతలు పలకాలి, మహాకాంతి స్వరూపుడై ఉండాలి, గంభీరుడై ఉండాలి, అపవిత్రత లేనివాడై ఉండాలి, ఇచ్చిన మాట నిలబెట్టుకునేవాడై ఉండాలి. ఎన్ని యుగములైన అతని కీర్తి అందరూ కూడా చాటాలి. అతడి అల్లుడు సాక్షాత్తు విష్ణువంశంతో జన్మించిన వాడై ఉండాలి. మళ్ళీ అదొకటి, నా కొడుకు పుట్టాలి, కొడుక్కి అల్లుడు రావాలి, ఆ అల్లుడు విష్ణుమూర్తి యొక్క అంశతో పుట్టినవాడై ఉండాలి. అటువంటి కుమారుణ్ణి ప్రసాదించు. ఆ కుమారుణ్ణి ఏ యుగంలో అయినా అందరూ తలుచుకోవాలి. అతడి గురించి వతిపతి పద్మాకర్ గారు కూడా మార్కండేయ పురాణంలో పురాణంగా చెప్పి తాను తరించి ప్రజలు తరింపజేయాలి అని మునివీరుడు వింటూ ఉండగా కోరగానే, తథాస్తు, నీ కోరినట్టు జరుగుగాక. ధర్మముతో నిండినవాడు, పరాక్రమవంతుడు, శుభమైన లక్షణములు కలిగినవాడు, కీర్తి పొందేవాడు, అపవిత్రత లేనివాడు, బ్రహ్మతో ముఖాముఖి మాట్లాడే శక్తి కలిగినవాడు, లోకాన్ని పరిపాలించేవాడు కొడుకు పుడతాడన్నట్ట. ఆ తర్వాత ఈయన తన భార్యను వెంట పెట్టుకుని దుర్దమ ప్రజాపతి, దుర్దముడనే ఆ మహారాజు ఈ రేవతితో కలిసి తన నగరానికి వెళ్ళిపోయాడు. కొంతకాలం హాయిగా సుఖంగా కాలక్షేపం చేశారు. ఒక శుభముహూర్తంలో ఆమె ఒక కుమారుణ్ణి కన్నది. ఆ వనిత తనూజుగాంచే బలవంతు ప్రశాంతు యశోలతాంత భాజన హరిదంతు దాంతు భుజ శౌర్య సమావృత జైత్రకాంతు నిన్. రేవతి శుభముహూర్తంలో, మళ్ళీ రేవతి నక్షత్రంలో ఒక కుమారుణ్ణి కన్నది. ఈవిడ రేవతి అంశ, పైనున్నది రేవతి నక్షత్రం. ఇప్పుడు పుట్టినవాడు రేవతి నక్షత్రంలో పుట్టాడు. రేవతి నక్షత్రంలో పుట్టినంత మాత్రం చేతనే అందరూ పాపాత్ములు కారు. ఆ నక్షత్రంలో కొన్ని కోట్ల మంది పుడతారు. పుట్టేవాళ్లలో కొంతమంది పూర్వ జన్మ పాపం వల్ల పాపాత్ములు అవుతారు సుమా అని చెప్పడానికి ఆ నక్షత్రంలో కొడుకుని కన్నది. ఒకసారి ఆలోచించండి. వీరు ఉన్న నక్షత్రాలు 27, ఒక్కొక్క నక్షత్రమునకు 4 పాదములు, అంటే 27 × 4 108 పాదాలు ఉంటాయి మొత్తం. ఈ 108 పాదాల్లో ఒక్కొక్క రాశిలో 9 పాదాలు ఉంటాయి. మేషం మొదలుకొని మీనం వరకు మొత్తం 12 రాసులు. 12 రాసుల్లో ఈ 27 నక్షత్రములు, 108 పాదాలు, 9 పాదాల చొప్పున విభజింపబడతాయి. అందుకే నక్షత్రములు 27, పాదములు 108, రాసులు 12, ఒక్కో రాశిలో 9 పాదాల చొప్పున 12 తొందులు మళ్ళీ 108 అనమాట. కాబట్టి ఎవడు పుట్టినా అందులో పట్టవలసిందే. ఒకే నక్షత్రంలో బోల్డు మంది పుడతారు. రోహిణి నక్షత్రంలో కృష్ణుడు పుట్టాడు, యోగమాయ పుట్టింది, నిన్నగాక మొన్న ఇంకొక ఆయన పుట్టాడు. కానీ ఈయన 3వ ఏడకి చచ్చిపోయాడు. యోగమాయ పుట్టగానే శరీరం విడిచిపెట్టి వెళ్ళిపోయింది, పైకి అమ్మవారిగా మారిపోయింది. కృష్ణుడు 128 ఏళ్ళు బతికాడు. ఒకే అనురాధ నక్షత్రంలో పుట్టినవాడు ఒకడున్నాడు, ఒకడు దొంగ అయ్యాడు, ఒకడు పౌరాణికుడు అయ్యాడు. ఏం చెబుతాం? ఒకే నక్షత్రంలో పుట్టినవాడు ఏ నక్షత్రంలో ఎవడు పుడతాడు, ఏ లగ్నంలో ఎవడు పుడతాడు చెప్పలేదు. అదే క్షణంలో కవల పిల్లలు ఇద్దరు పుట్టినా కూడా ఎవడి యోగం వాడిది, ఎవడి తెలివి వాడిది. కాబట్టి ఈ జన్మ
కేవలం నక్షత్రం వల్లే కాక కొంతవరకు ఆత్మకర్మ నిర్మితం. తాను చేసుకున్న కర్మల వల్ల జీవికి జన్మలు వస్తున్నాయి. కర్మల వల్లే సుఖం వస్తుంది. కర్మమే మానవుడికి అన్ని రకాలైనటువంటి సంతోషాలు దుఃఖాలు ఇస్తుంది. కర్మమే జీవికి మూలము. కర్మమే సుఖ దుఃఖములకు కారణమధిప. ఈ జీవికి మూలం కర్మ. మళ్ళీ వీడు చేసుకున్న పనుల వల్లే సుఖం దుఃఖం వస్తాయి. కర్మజుడైన మానవుడు కర్మలని తొలగించుకోవడం మాని సత్కర్మాచరణలు చెయ్యడం మాని ఇతరులను తిడతాడేమిటి? అది వ్యర్థము సుమా అని లోకానికి చెప్పడానికి మళ్ళీ రేవతి నక్షత్రంలో ఆమె కుమారుణ్ణి కన్నది. అతడు బలవంతుడు, ప్రశాంతమైన మనస్సు కలిగినవాడు, తొట్టుపాటు ఉండదు, కంగారుండదు, కీర్తి పొందినవాడు. ఆయన కీర్తి ఆ రోజుల్లో 4 దిక్కుల్లో వ్యాపించింది. ఎక్కడికి వెళ్ళినా ఆయన అందరూ పొగిడేవారు. ఇంద్రియ నిగ్రహం కలిగినవాడు, పరాక్రమం కలిగినవాడు. అతనికి రైవతుడు అని పేరెట్టారు. రేవతి యొక్క పుత్రుడు గనక రైవతుడు అన్నారు. ఈ రైవతుడు అనేవాడు మనువులలో 5వ మనువయ్యాడు. ఈ మనువు కాలంలో సుమేధసులు అని పేరు కలిగిన వాళ్ళు దేవతలయ్యారు. ఆ తర్వాత ఇంద్రుడు అయినటువంటి వాడి పేరు విభుడు. విభుడు అని పేరు కలిగినటువంటి వాడు ఇంద్రుడయ్యాడు. ఇతనికే మరో పేరు యజ్ఞుడని కూడా. విష్ణుమూర్తి తన అంశతో యజ్ఞుడు విభుడు అని పేరు పొంది ఇంద్రుడయ్యాడు. ఆ కాలంలో హిరణ్యరోముడు, వేదశ్రీ, ఊర్ధ్వబాహుడు, వేదబాహుడు, సుధాముడు, పర్జన్యుడు, వశిష్ఠుడు వీళ్ళు సప్తఋషులు. ఆ కాలంలో వీళ్ళు సప్తఋషులు అనమాట. ఆ కాలంలో ఈయనకి వరసగా 10 మంది కొడుకులు పుట్టారు. ఎవరికి? ఈ రైవత మనువు కూడా తండ్రి యొక్క అనుగ్రహం పొందాడు, తల్లి యొక్క అనుగ్రహం పొందాడు, వారిని వైకుంఠానికి పంపాడు. తర్వాత ప్రభు అయ్యాడు, మనువు అయ్యాడు. ఏకంగా అందరిని అదుపులో పెట్టాడు. ఆయన వివాహం చేసుకున్నాడు. 10 మంది కొడుకులు పుట్టారు. ఈ 10 మంది కొడుకులు పుట్టిన తర్వాత ఆయనకు ఒక కూతురు కూడా పుట్టింది. ఆ కూతురికి మళ్ళీ తన తల్లి పేరు పెట్టాడు. తల్లి పేరు రేవతి కదా, ఈ రైవతుడు. అందువల్ల కూతురికి మళ్ళీ తల్లిని తలుచుకోవడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో ఆ కూతురికి ఆ పేరు పెట్టాడు. చాలామంది ఇళ్లలో ఏం చేస్తారంటే, అమ్మ అంటే ప్రేమ అనుకోండి, మా అమ్మ పోయింది కదా, ఎలాగో వెళ్ళిపోయింది కదా, ఆవిడ పేరు తలుచుకున్నట్టు ఉంటుందని కూతురికి ఆ పేరు పెట్టుకుంటారట. కానీ అలా పేరు పెట్టుకునే ముందు కొంచెం జాగ్రత్తగా ఆచితూచి పెట్టాలి. మా బామ్మగారు పొరపాటును కూడా నా పేరు ఎవ్వరికీ మనవలకు కానీ మనవడాళ్ళకి కానీ పెట్టద్దండి మా నాన్నగారితో. ఎందుకని? ఎప్పుడో కోపం వచ్చి తెగ తిడతారు, నా పేరు పెట్టి తిడతారు. ఎందుకు వచ్చింది? ఏమే దిక్కుమాల లక్ష్మి అన్నారనుకో, నన్ను తిట్టినట్టు అవుతుంది. ఎందుకు వచ్చిందిరా? నా పేరు తలుచుకోకపోయినా పర్వాలేదు అందుట ఆవిడ. ఇప్పుడు బామ్మగారి పేరు మనవరాలికి పెట్టారండి. ఈ తండ్రికి ఎప్పుడో కోపం వచ్చింది, అందుకని నా కూతురు నా పేరు పెట్టి తిడితే ఇప్పుడు వాళ్ళ అమ్మ వింటూ ఉంటే ఆవిడని తిట్టినట్టు అవుతుంది అనమాట. ఒక ఆయనకి నిజంగానే వాళ్ళ నాన్న అంటే ఒళ్ళుమంట. అందుకని వాళ్ళ నాన్న పేరు తన కొడుకు పెట్టి రోజు వీడిని తెగదిట్టేవాడు. తెగదిట్టేసేవాడు అనమాట. ఒరే అని ఇక మొదలుపెట్టి తిడితే, ఒరే నువ్వు తిట్టేది నీ కొడుకునా, నన్నురా అన్నట్ట. అయ్యో నాన్నగారు మీరు పూజ్యులండి, దేవతలాంటి వారండి, తండ్రిని తిడతా అంటండి, తండ్రిని కాదండి మీరు ఉత్తములండి ఒరే అని మళ్ళీ వీడి తిట్టడం. తండ్రికి దండం పెడుతున్నట్టు నటిస్తూ ఆ తండ్రి వంకతోటి వీడి తిట్టి ఈ విధంగా తండ్రి మీద పగ తీర్చుకున్న కొడుకు నేను చూశాను, అందుకు చెబుతున్నాను. కాబట్టి కొంతమందికి విసిగెత్తి, ఎందుకు వచ్చిందిరా బాబు, ఇక మా పేర్లు పెట్టకండిరా బాబు, మేము ఎలాగో హరిమన్నాక మళ్ళీ మా పేర్లు పెట్టి మా పేర్లు వాళ్ళు తిడుతూ ఉంటే మేము తట్టుకోలేం అనేవారట. అలా తిట్టనటువంటి మహాత్ములు ఉంటారు. అందుకనే రైవతుడు తన తల్లిని ఎంతో గౌరవిస్తాడు గనక తన తల్లి పేరే కూతురికి రేవతి అని పేరు పెట్టాడు. ఇక్కడ ప్రముఖుడిచ్చిన వరం ఒకటి ఉందిగా, ఆ వరప్రభావం తేలికపోతుందా? ఈయన కొడుకురికి పెళ్లి చేశాడు. కూతురు పెరిగిన తర్వాత ఎంత ఉత్తమురాలైన కూతురికి తగిన వరుడెవడా అనుకున్నాడు. అనుకుని వాళ్ళని వీళ్ళని అడగడం ఎందుకు, జ్యోతిశాస్త్రం చదువుకున్న వాళ్ళందరి దగ్గరికి వెళితే తలకోడు చెప్తాడు. ఏ జ్యోతిష్కుడు ఒకటి చెప్పింది ఇంకోటి ఒప్పుకోడు. వీడు పెట్టిన ముహూర్తం వాడు ఒప్పుకోడు, వాడు ముహూర్తం వీడు ఒప్పుకోడు. చచా తప్పు ముహూర్తం అంటాడు. ఈ పిల్లకి పెళ్ళవదంటాడు ఒకడు, అవుతుందంటాడు ఒకడు. నేను చెప్పాను ఈ అమ్మాయి కోటీశ్వరుడు అంటాడు ఒకడు, కాదు ఉత్తుత్తి బికారీశ్వరుడు అంటాడు ఒకడు. ఎందుకు వచ్చింది ఈ గొడవ? సాక్షాత్తు ఆ జ్యోతిష్కులకే మూల జ్యోతిష్కుడైన బ్రహ్మ దగ్గరికి పట్టుకుపోదామని ఈ కూతుర్ని పుచ్చుకుని యోగశక్తితో బ్రహ్మలోకానికి వెళ్ళాడు. ఎలా వెళ్ళగలిగాడు? యోగశక్తి. ఆ యోగశక్తి ఎలా వచ్చింది? ఇతనికి ప్రముఖుడిచ్చిన వరం, మనం అది మర్చిపోకూడదు. ఈ దుర్దముడు రేవతిని పెళ్లి చేసుకునేటప్పుడు నాకు ఒక కొడుకు పుట్టాలి, వాడు బ్రహ్మలోకానికి కూడా వెళ్ళి బ్రహ్మతో మాట్లాడేవాడు అయ్యి ఉండాలని కోరాడు కదా. ఆ వరం ఆయన ఇచ్చాడు కదా. అందువల్ల తాతగారు ఆ మహాత్ముడు ప్రముఖుడిచ్చిన వరం వల్ల ఈతడు కూతుర్ని వెంట పెట్టుకుని బ్రహ్మలోకానికి వెళ్ళిపోయాట. ఇంత చేసి నా కూతురికి వరుడెవరు, మంచి సంబంధం వస్తుందా లేదా
ఆయన అడగడానికి బ్రహ్మలోకానికి వెళ్ళగలిగాడంటే ఆయన ఓరు బాబు ఎటువంటి వాడు, ఆయన యోగశక్తి ఎటువంటిది. ఈ విధంగా యోగశక్తితో అక్కడికి వెళ్ళే సమయానికి బ్రహ్మదేవుడు చాలా స్వల్పకాలం లిప్తకాలం కళ్ళు మూసుకుని జపంలో ఉన్నాడు. ఆ లిప్తకాలం ఆయన జపం అయ్యేదాకా వీళ్ళు ఎదురుగుండా నిలబడ్డారు. ఆ కొంచెం కాలం అయిన తర్వాత ఆయన కళ్ళు విప్పాడు. ఏనాయనా ఎందుకు వచ్చావన్నట్ట. నా కూతురిది రేవతి, ఇదంటే నాకు చాలా ఇష్టం. సామాన్యుడికిచ్చి పెళ్లి చేయటం నాకు ఇష్టం లేదు. ఈమెకు మంచి వరుణ్ణి ఇవ్వాలి. అతడు కారణజన్ముడై ఉండాలి, మహాత్ముడై ఉండాలి. అతడికి ఈమెనిచ్చి పెళ్లి చేయటం వల్ల నేను తరించాలి, నా కీర్తి లోకమంతా వ్యాపించాలి. అటువంటి అల్లుడు ఎవరు అని అడిగితే, నాయన నువ్వు ఇక్కడ చాలాసేపు ఉన్నావు, నీకు తెలియటంలా. భూలోక కాలమానం చాలా వెళ్ళిపోయింది. నేను కళ్ళు మూసుకున్నానుగా, ఆ కళ్ళు మూసుకునే కాలంలో నీ రైవత మరువు కాలం వెళ్ళిపోయింది. మొత్తం మీ వాళ్ళంతా పోయారు. ఇప్పుడు అసలు ఎవరు లేరు. ప్రళయం వచ్చింది, ఇంకో మనువు వెళ్ళిపోయాడు. ఇప్పుడు 7వ మనువు కాలం వర్తిల్లుతోంది. 7వ మనువు పుట్టాడు. నువ్వు మళ్ళీ కిందకెళ్లేలోపు 7వ మనువు కాలంలో కూడా కృతయుగం త్రేతాయుగం వెళ్ళిపోయి ద్వాపర యుగం వస్తుంది. ఆ ద్వాపర యుగం చివరి పాదం దాకా ఎదురుచూడు. ద్వాపర యుగం చివరి పాదంలో శ్రీకృష్ణ పరమాత్ముడు ఆవిర్భవిస్తాడు. మధురా నగరంలో దేవకీ వసుదేవులకి ఆయన 8వ కొడుకుగా పుడతాడు. 7వ కొడుకుగా రోహిణీపుత్రుడిగా బలరాముడు పుడతాడు. ఆ బలరాముడు విష్ణువు యొక్క అంశ, సాక్షాత్తు ఆదిశేషుడు. ఆయన ఒక్కడే ఇన్ని యుగముల పాటు ఎదురు చూస్తున్న నీ కూతుర్ని భరించగలరు, ఇంకెవ్వరూ భరించలేరు. నీ కూతురు రేవతిని పట్టుకెళ్ళి బలరాముడికి ఇచ్చి పెళ్లి చేయన్నట్ట. ఈయన తెల్లబోయి, నేను ఇక్కడున్న ఈ కాసేపట్లో మొత్తం పోయారా అన్నాడు ఆయన. అనగానే మరి ఏం చేస్తాను ఆయన, ఎన్ని పురాణాలు అయిపోయాయి అనుకుంటావు భూలోకంలో? 40 రోజుల పురాణాలు కొన్ని కోట్ల పురాణాలు వెళ్ళిపోయాయి. మరి ఆ పురాణాలన్నీ యూట్యూబ్లో వినిపో అనగానే ఆయన మళ్ళీ భూలోకానికి వచ్చేశాడు. ఆయన వచ్చే సమయానికి వైవస్వత మరువు కాలం ప్రారంభమయ్యింది. క్రమంగా కృతయుగం త్రేతాయుగం వెళ్ళి ద్వాపరయుగం వచ్చేదాకా ఇప్పుడు ఆయన గుర్తుపెట్టేవాళ్ళు ఒక్కళ్ళు లేరటి పాపం. ఎందుకంటే ఆయన కాలం తర్వాత ఎన్నో యుగాలు గడిచిపోయాయి కదా, ప్రళయాలు వచ్చాయి. దాంతో భూమి ఎన్నోసార్లు మునిగిపోయింది, మళ్ళీ పైకి వచ్చింది, మునిగిపోయింది, పైకి వచ్చింది. అసలు పాప ఆయన వంశస్థులు లేరు, ఆయన బిల్డింగులు లేవు, ఆయన రిజిస్ట్రేషన్లు లేవు, అన్నీ పోయాయి. ప్రళయకాలంలో మన రిజిస్ట్రేషన్లు ఏమండవసమండి? నాది అరండల్పేట, పట్టాభిపురం, సంపత్ నగరు. ఏ సంపత్ నగరు ఉండదు అక్కడ. ఉన్న సంపదలన్నీ పైకి పోతాయి. మనకు మిగిలినల్లో పుణ్యపాప సంపదలే మిగులుతాయి. కాబట్టి ప్రళయకాలంలో మనం ఎన్ని సంపాదనలు సంపాదించినా ఏం మిగలమన్నమాట. అప్పుడు మిగిలే సంపద కేవలం మనం ఆర్జించిన పుణ్య సంపద లేక పాప సంపద. ఆ పుణ్య సంపత్తో ఆయన ఏం గుర్తుపట్టని చోటుకు వచ్చాట. ఈ రైవతుడు పరిపాలించిన నగరం పేరేమిటో తెలిసిన? కుశస్థలీపురం. పూర్వం ఇప్పుడు ద్వారక అంటున్నాం కదా, అక్కడ ఆ సముద్రంలో ఒక గొప్ప నగరాన్ని నిర్మించుకున్నాడు ఆయన పాపం, కుశస్థలి అనే పేరుతో. దర్భలు అక్కడ పరిచి, దర్భల వల్ల పవిత్రమైన స్థలమునకు కుశస్థలము అని పేరు పెట్టి నగర నిర్మాణం చేశాడు. అదంతా సముద్రంలో కొట్టుకుపోయింది. ఇప్పుడు అక్కడికి వచ్చి చూస్తే ఆ స్థానంలో మళ్ళీ కృష్ణుడు పాత శిథిలాలన్నీ తొలగించి కొత్త నగర నిర్మాణం చేయించాడు. అదే ద్వారకా నగరం. అంటే ఒకప్పుడు ఈ రైవత మహారాజుదది. స్థలం మిగిలింది, మళ్ళీ పైకి వచ్చింది సముద్రంలోంచి. బిల్డింగులు లేవు, పాతవి అక్కడక్కడ ఇంకా శిథిలాలు ఉన్నాయట. కొన్ని శిథిలాలు అట్టేపెట్టి మిగతా వాటిని చదును చేయించి అపూర్వముగా విశ్వకర్మ ద్వారా ద్వారకా నగర నిర్మాణం చేయించాడు కృష్ణుడు. కృష్ణుడు బలరాముడు వచ్చిన తర్వాత ఈ విషయం తెలుసుకున్న రైవతుడు అక్కడికి వచ్చాడు. వచ్చి ముందు కృష్ణుడికి నమస్కరించాడు. ప్రభు, నీ ఆశీర్వచనం కావాలి. దేవదేవ పరంధామ నన్ను రక్షించనగానే ఆయన చిరునవ్వు నవ్వుతూ, నువ్వు వచ్చిన పని నాకు తెలుసు, కానీ ఆ పని నేను చేయకూడదు. మా అమ్మ నాన్న, మా మహారాజు ఉగ్రసేనుడు, కంసుని తండ్రి ఉగ్రసేనుడే రాజు వీళ్ళందరికీ. అందుకని ఉగ్రసేన మహారాజుని, మా తల్లిదండ్రుల్ని సేవించి వాళ్ళ ఆశీస్సులు పొంది అంగీకారం పొంది అప్పుడు మా బలరాముడిని నువ్వు అల్లుండి చేసుకున్నట్ట. అప్పుడు ఆయన ముందు ఉగ్రసేన మహారాజుకు నమస్కరించి దేవకీ వసుదేవుల్ని పూజించి, ఈమె నా కూతురు రేవతి, నేను ఎప్పుడో 5వ మనువుని అనగానే నువ్వా రైవత మనువు అన్నట్టు వాళ్ళు తెల్లబోయి. పేరు తెలుసు కానీ చూడలేదుగా ఆయన్ని. ఏదో అప్పుడప్పుడు టీవీలో చూసిన వాడు మీ ఎదురుగుండా వస్తే ఎలా తెల్లబోతారో అలాగే పాప ఆయన ఇప్పుడు చూసి వాడు తెల్లబోయారు. అప్పుడు ఆయన, నిజమేనండి, బ్రహ్మగారు పంపారు నన్ను, ఈ నా కూతుర్ని మీ అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేద్దామని వచ్చాను, ఆయన నాకు అల్లుని చేయండి అంటే వాళ్ళు సంతోషంగా అంగీకరించారు. ఆ వనజగర్భు పంపున రైవతుడను రాజు తెచ్చి రామునకిచ్చన్ రేవతి అని ఎడు కన్యను భూవరమును వింటి కాదె బుద్ధిల్ తెలియన్ అంటాడు పోతన. ఆ బ్రహ్మదేవుడి యొక్క ఆశీర్వచనంతో రైవత మహారాజు తన కుమార్తె రేవతిని
బలరాముడికిచ్చి పెళ్లి చేశాడు. అపూర్వ రీతిలో ఆ కళ్యాణం సాగింది. ఈ విధంగా సాక్షాత్తు విష్ణుమూర్తి అంశతో పుట్టిన బలరాముడు అల్లుడయ్యాడు. బ్రహ్మతో మాట్లాడాడు. యుగయుగాలు ప్రళయాలు అయిపోయినా సరే బ్రతికాడు. కూతుర్ని సాక్షాత్తు బలరాముడికి ఇచ్చి కన్యాదానం చేసి కాళ్ళు కడిగి ఆ తర్వాత ఆ నీళ్లు నెత్తి మీద చల్లుకోవడం వల్ల బ్రహ్మలోకంలో శాశ్వత నివాసం వచ్చింది ఆయనకి. ఇప్పుడు కూడా బ్రహ్మలోకంలో ఉన్నాడు రేవతి మహారాజు. అంటే అక్కడ ఉండి మనల్ని చూస్తూ ఉంటాడు. ఈ కథ అంతా విని ఆనందపడిపోతాడు. ఆహా, నా కథ చెప్పారని. ఆ విధంగా రైవత మహారాజు 5వ మనువుగా సాగించాడు. ఇక్కడ ఒక చిన్న తమాషా కూడా జరిగింది. రేవతీదేవేమో పొడుగ్గా ఉండేదట. ఎందుకంటే ఆవిడ ఎప్పటిదో కృతయుగంది కదా, ఈయన ద్వాపరయుగం వాడు. ఆవిడ కొంచెం పొడుగు, బలరాముడు పొట్టి. పొట్టి భర్తకి పొడుగు భార్య వస్తే కొన్ని ఇబ్బందులు, తాళి కట్టేటప్పుడు కొన్ని ఇబ్బందులు వచ్చాయి ఆయనకి. అందుకని బలరాముడికి ఒళ్ళు మండింది. ఆవిడ మెడ దొరకట్లేదని వెంటనే నాగలు అలా మెడలో వేసి పటుక్కుని లాగి అని నాగలతో లాగి మరి మెడలో తాళి కట్టాట. మీరు మాత్రం పొడుగు భార్య మెడలో అలా నాగలి వేసి లాగితే ఆవిడ ఉండదు, కష్టం. అందువల్ల మెడ బెణుకుతుందండి బాబు. ఆయన మహానుభావుడు, ఆవిడ కారణ జన్మురాలు. వాళ్ళు సరదా కోసం అలా ఆడారు. ఆ తర్వాత ఆవిడకి తాళి కట్టి ఆవిడ తన భార్య చేసుకున్నాడు. పరమ పూజ్యురాలు రేవతి అంటే సాక్షాత్తు రైవతుడి కూతురు. కర్మగాలి మాయాబజార్లో ఆవిడ కొంచెం విలనం చేశారు. అవి కల్పిత కథలు, అవి పక్కన పెడితే ఆ దంపతులిద్దరికీ మనం భక్తితో నమస్కారం చేసుకుందాం. వాళ్ళు ఆదిశేషుడి పత్ని కదటండి. మరి వాళ్ళ అనుగ్రహం మన మీద ఉండుగాక. ఇది రైవతమును చరిత్ర. ఈ చరిత్ర శ్రద్ధతో విన్నటువంటి వాళ్ళకి గ్రహదోషాలు పోతాయి, అపశకునముల బాధలు పోతాయి, జాతకములు బాగుంటాయి. రేపు చచ్చిపోతాడు అనుకున్నవాడు కూడా ఇంకో 10 సంవత్సరాలు ఆయువు పెంచుకుంటాడు. అటువంటి పవిత్ర గాథ ఇది. ఇంక రేపు 6వ మనువు కథ కలుసుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు.